ఈ రోజు ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ. నేనేదో పింఛన్ ఇచ్చానన్నాడు. ఏంటి నువ్వు ఇచ్చిన పింఛన్ నేను అడుగుతున్నా. ఈ మాటలు మాట్లాడే బచ్చాలకు ఒకటి చెప్తున్నా, పింఛను ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. తెలుసా చరిత్ర బచ్చాలో మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయల పింఛను 2000 చేసిన పార్టీ ఏ పార్టీ? మనం చేశాం. నేను వచ్చుంటే తొలి నెలలోనే 3000 రూపాయలు చేసేవారు. నేనేదో ఇంటింటికి ఇస్తానంటున్నాడు. మేము కూడా ఇంటింటికే ఇస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. నువ్వు చేసిన పని ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పింఛన్లన్నీ కూడా సరిగా కూడా ఇవ్వకుండా, ఇక్కడ పనులు లేకుండా హైదరాబాద్కో బెంగళూరుకో కూలి పరిగిపోతే పింఛన్ కట్ చేస్తున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 3 నెలలు ఎవరికి పింఛన్లు కోత లేకుండా మీకు ఇచ్చే బాధ్యత మాది. మీ ఇంటికి వచ్చే ఇస్తాం. ఇంకో పక్క ఎలాంటి ఆంక్షలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రేపు పింఛను కూడా సక్రమంగా ఇచ్చే బాధ్యత మాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ వాలంటీర్లు నేను ఒకటే చెప్తున్నా, ఏం తమిళ మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మెగా డిఎస్ఏ వచ్చిందా? ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా? వచ్చిందయ్యా, వచ్చింది. ఎక్కడ? మటన్ కొట్లో ఉద్యోగం, ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం, మద్యం షాప్ లో ఉద్యోగం. నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు, ఈయనిచ్చింది మాట్లాడితే వాలంటరీ ఉద్యోగం అంటే ఎంత? వాలంటరీ ఉద్యోగానికి 5000 అవునా కాదా? నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తారు నెలకు. మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. అంతేకాదు మళ్ళీ సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సిద్ధమా తమ్ముళ్ళు? మీ ఇంటి దగ్గరనే కూర్చొని ప్రపంచం మొత్తం ఏ కంపెనీ కావాలన్నా మీ ఇంటి దగ్గర తీసుకొస్తా. అదే మరి బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం, శిక్షణ ఇప్పిస్తా, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. మళ్ళీ మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ హామీ ఇస్తున్నా. వాలంటీర్లు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయద్దండి. న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది. మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. శిక్షణ ఇప్పిస్తా, కెపాసిటీ బిల్డ్ చేస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తాం. తమ్ముళ్ళు మీరు నా మాటగా చెప్పండి, ప్రతి ఒక్క వాలంటీర్కు చెప్పండి. మీరు కూడా ఈ రాష్ట్రంలోనే పుట్టారు, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన సైకో ఈ సైకో పోతే తప్ప మనకు భవిష్యత్తు లేదని నా మాటగా మీరు చెప్పాలి. చెప్తారా అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, చెప్తామని. అంతేకాదు 40 రోజులు
సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి. దప్పికేస్తుంది, గ్లాసు పట్టుకోండి. ఇంటింటికి వెళ్ళండి, రాష్ట్రం కోసం పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది తెలుగుదేశం జనసేన అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.